మా దేవా మా ప్రభువా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మీ యొక్క అత్యంత కృపను బట్టి ప్రభువా ఈ సెకండ్ క్లాస్లోకి రావడానికి ఇచ్చిన కృపకై మీకు వందనాలు. నాయన ఆదికాండం మొదటి అధ్యాయంలో ప్రభువా మానవాళి యొక్క ప్రత్యేకత నాయన సృష్టిలో ప్రభువా అతి ఉన్నతమైనటువంటి సృష్టిగా ద క్రౌన్ ఆఫ్ క్రియేషన్గా ప్రభువా వీఆర్ సీయింగ్ హ్యుమానిటీ. నాయన ఆ మానవత్వంలో మేము భాగమే ఉన్నాం తండ్రి. నాయన మా యొక్క పాత్ర ఏంటి, మాకు మీరు ఇచ్చినటువంటి నాయన ప్రివిలేజెస్ నాయన మేము గుర్తించగలుగుట ప్రభా, దాన్ని బట్టి ప్రభా మీరు ఆశించిన విధంగా మేము జీవించగలుగుటకు కృప చూపించమని. నాయన ఇంటర్నెట్ ప్రభా చాలా ఇబ్బందికరంగా ఉంది. లార్డ్ ఐ డిక్లేర్ యువర్ గ్రేస్ అపాన్ ఇట్. లార్డ్ వి కంప్లీట్లీ డిమాలిష్ ది ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్ ఓ ప్రభా. మీరే కృప చూపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మనము మొదటి క్లాస్లో we understood that Genesis is the book of originals, and we looked at the first chapter under 3 headings. 3 headings కింద చూసాం. In the beginning is God, in the end is the human. In between are the ordered stages of creation. ఆదిలో దేవుడు, మొదటి అధ్యాయము అంతములో మానవుడు, ఈ మధ్యలో క్రమబద్ధమైనటువంటి దశలను మనము చూసాం. అయితే ఈరోజు పోయిన క్లాస్లో ఆదియందు దేవుడు అనే దాంట్లో త్రిత్వ దేవుడు ఏ విధంగా సృష్టి క్రమంలో హౌ ద ట్రయూన్ గాడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రియేషన్ అనేది చూసాం. బట్ టుడే వీ విల్ బి మోర్ ఎంఫసైజింగ్ ఆన్ ఇన్ ద ఎండ్ హ్యూమన్, బట్ వీ విల్ బి డూయింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ బిట్వీన్ ది ఆర్డర్డ్ స్టేజెస్ ఆఫ్ క్రియేషన్. మనము ఎక్కువ శాతం మానవుని గురించి తెలుసుకోబోతున్నాం, అయితే కొద్దిగా మాత్రం వీ విల్ బి లుకింగ్ అట్ ద స్టేజెస్. అయితే ఈరోజు క్లాస్లో బేసిక్గా వీ విల్ బి లుకింగ్ అట్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హూ యామ్ ఐ? మానవునిగా నేనెవరిని? వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? మానవ జీవితం ఇన్ జనరల్, ప్రతి మానవుని యొక్క జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకనంటే జనరల్లోంచి స్పెసిఫిక్ వస్తుంది. ఫ్రమ్ జనరల్ విల్ బి ది స్పెసిఫిక్. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డివర్సిటీ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో రకరకాలైనటువంటి వైవిధ్యాలు ఉన్నాయి. సో అలాంటివి ఎలా తీసుకోవాలి? హౌ షుడ్ వీ బీ రెస్పాన్సిబుల్ రిగార్డింగ్ ది ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్? మానవులంగా ఈ విశ్వంలో భూమి విషయమే కానీ మన చుట్టూ ఉన్నటువంటి పర్యావసారం విషయం గురించి కానీ మనం ఎట్లాగా బాధ్యత తీసుకోవాలి? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ రిగార్డింగ్ యానిమల్స్? అండ్ వాట్ ఈస్ ద బిబిలికల్ వ్యూ ఆఫ్ వర్క్? పని కలిగి ఉండటం అనేది బైబిల్ ఏ విధంగా చూస్తుంది అనే దాన్ని మనం దీస్ ఆర్ ద లెసన్స్ వీ వుడ్ బి లెర్నింగ్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ బిట్వీన్ ఆర్ ది ఆర్డర్డ్ స్టేజెస్ ఆఫ్ క్రియేషన్. మనము క్రియేషన్ అకౌంట్లో బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటి 35 వర్సెస్, ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ నుంచి సెకండ్ చాప్టర్ థర్డ్ వర్స్ దాకా 35 వర్సెస్లో వీ సీ ప్రిడామినెంట్లీ ద క్రియేటర్ సృష్టికర్తను మనం చూస్తూ ఉన్నాం. ఈ సృష్టి ఏ విధంగా జరిగింది అనేటువంటి ఈ నెరేషన్ మనకిచ్చినప్పుడు, ఈ వివరణ మనకిచ్చినప్పుడు గాడ్స్ ఇంటెన్షన్ వాజ్ ప్రిడామినెంట్లీ వర్షిప్, ఆరాధన. అండ్ పర్టికులర్గా హ్యూమన్ బీయింగ్ గురించి చెప్తున్నప్పుడు, మానవాళి గురించి చెప్తున్నప్పుడు హిజ్ ఇంటెన్షన్ వాజ్ వర్షిప్ అండ్ ఒబీడియన్స్, ఆరాధన, విధేయత. సో దీస్ ఆర్ ద థింగ్స్. రోమన్స్ 1:20లో పాల్ రైట్స్ లైక్ దిస్: ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటబడుచున్నవి గనక వారు నిరుత్తరులై ఉన్నారు. ఇంగ్లీష్లో బాగుంటుంది. ఫర్ హిజ్ ఇన్విజిబుల్ అట్రిబ్యూట్స్, నేమ్లీ హిజ్ ఇటర్నల్ పవర్ అండ్ డివైన్ నేచర్ హ్యావ్ బీన్ క్లియర్లీ పర్సీవ్డ్ ఎవర్ సిన్స్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ ద థింగ్స్ దట్ హ్యావ్ బీన్ మేడ్, సో దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. ద క్రియేషన్ అకౌంట్ not only proves the existence of God, it actually drives us to worship him. ఎట్లాగంటే when we look at the mighty universe, విశ్వాన్ని చూసినప్పుడు we can understand the eternal power, తనకున్నటువంటి నిత్య శక్తి మనకు అర్థమవుతుంది. when we look at human being, మానవులను చూసినప్పుడు his conscience, his desire to worship and his desire to know the meaning, ఇవన్నీ చూసినప్పుడు we are ending up in knowing the divine nature of God. So 6 days of creation మనం చూసినప్పుడు there are 2 types. మనం లాస్ట్ టైం చూసాం, బట్ ఐఎమ్ జస్ట్ రికలెక్టింగ్ దట్.
ఈ టూ టైప్స్లో ద ఫస్ట్ 3 days ఆర్ కాల్డ్ ద ఫార్మింగ్ డేస్ ఆర్ ద ప్రైమరీ డేస్. గాడ్ ఫార్మ్డ్ సంథింగ్. ఆ తర్వాత సెకండ్ పార్ట్ ద లాస్ట్ 3 daysకి వచ్చేప్పటికి హీ వాజ్ ఫిల్లింగ్, దాన్ని నింపుతూ ఉన్నాడు. డే 1 వెలుగు కలుగును గాక అని అన్నాడు. హీ క్రియేటెడ్ లైట్. అయితే 4th డేకి వచ్చేటప్పటికి హీ క్రియేటెడ్ సన్, మూన్ అండ్ స్టార్స్. సో డే 1కి డే 4 సినానిమస్గా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. డే 2 హీ క్రియేటెడ్ సీ అండ్ ద స్కై, అంటే పైన ఉన్నటువంటి ఆకాశాన్ని కింద దాన్ని వేరు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అండ్ నౌ డే 5లోకి వచ్చేప్పటికి హీ సీని హీ ఫిల్డ్ విత్ ది సీ లైఫ్ అండ్ ఈ భూమి మీద బర్డ్స్ని క్రియేట్ చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. డే 3 హీ క్రియేటెడ్ ద ల్యాండ్ అండ్ ప్లాంట్స్. డే 6కి వచ్చేటప్పటికి యానిమల్స్ని, హ్యూమన్ బీయింగ్ని తయారు చేశాడు. విలియం బార్క్లే ఏమంటాడంటే ద హోల్ నెరేషన్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ ద జర్నీ ఫ్రమ్ కయాస్ టు కాస్మాస్ అంటాడు. గందరగోళం నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆకారంలోకి ప్రయాణమే ఈ యొక్క క్రియేటివ్ స్టోరీ అని అంటూ ఉంటాడు. వన్ మోర్ అబ్జర్వేషన్, ఈ 31 వర్సెస్లో కనుక మనం చూసినట్లయితే క్రియేషన్ అకౌంట్లో ప్రిడామినెంట్గా ఫస్ట్ 4 daysలో గాడ్ డిడ్ వన్ వండర్ఫుల్ థింగ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అనంటే హీ సెపరేటెడ్, వేరుపరిచాడు 4 times. 4వ వచనం దేవుడు వెలుగును చీకటును వేరుపరిచెను. 6వ వచనం ఆ జలములను ఈ జలములను వేరుపరిచెను. 9వ వచనం జలములు ఒక చోటికి కూర్చబడి ఆరిన నేలను కనబడును గాక అని పలికెను. 14వ వచనం పగటికి రాత్రికి వేరుపరచును. గాడ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ అపార్ట్. గాడ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్లియర్లీ డీమార్కింగ్. దిస్ ఈజ్ ఫర్ దాట్, దిస్ ఈజ్ ఫర్ దిస్. అంటే ఈ క్రియేషన్ స్టోరీలో నెరేషన్లో ఐఎమ్ గివింగ్ ఫ్యూ థాట్స్ సో దట్ యూ కెన్ స్టిల్ వర్క్ ఆన్ దెమ్. బికాస్ కంప్లీట్గా డివోషనల్గా చెప్పాలి అని అంటే కనుక ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ we just only studied 3 verses and it took us nearly 1 hour, but we are covering more today, so we have to rush, but I'm just giving some thoughts anamata. Either one important thing what I expressed last week, but I'm re-emphasizing today is this: God creating sun on the 4th day, it gives an very confident setup. The ultimate source of life, the ultimate source of light is not any created being but God himself. దేవుడు అల్టిమేట్ లైట్. ఆ తర్వాతే ఏదైనా సరే అనేది చాలా ప్రాముఖ్యంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈ జెనసిస్ అకౌంట్ రాసేటప్పటికి దే వర్ యాక్చువల్లీ క్రాసింగ్ ద ఈజిప్షియన్ సివిలైజేషన్, దే ఆర్ గోయింగ్ ఇన్ టు కాననైట్ సివిలైజేషన్. వాళ్ళు ఐగుప్తి సంస్కృతిలోంచి కానాను సంస్కృతిలోకి వెళ్తూ ఉన్నారు. ఈ 2 సంస్కృతుల్లో కూడా ఇన్ దీస్ 2 communities, in these 2 cultures, we see sun is being worshipped as the ultimate God, the great God. సూర్యుడిని గొప్ప దేవుడిగా వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. సో గాడ్ ఈజ్ ట్రైంగ్ టు టీచ్ ది ఇజ్రాయలైట్స్ అండ్ ఆల్సో us, hey, సన్ ఈజ్ ది నాట్ ది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ లైఫ్ ఆర్ లైట్. జీవానికి కానీ వెలుగుకి కానీ అంతిమ సోర్స్ మనకి సూర్యుడు కాదు, ఇట్ ఈస్ మీ అనేది ఈ యొక్క క్రియేషన్ నెరేటివ్లోంచి మనము అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. ఫర్ 400 years ఈజిప్షియన్స్ దే వర్ విత్ ఈజిప్ట్, అండ్ ఇన్ ఈజిప్ట్ సన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ది అల్టిమేట్ గాడ్. సో మనము చనిపోయి పరలోకంలోకి వెళ్ళినప్పుడు, నిత్య లోకంలో ఉన్నప్పుడు, వెన్ ద న్యూ హెవెన్ అండ్ ద న్యూ ఎర్త్ ఈస్ బీన్ బ్రాట్ ఇన్ టు సెటప్, డూ యు నో హౌ ద హోల్ సెటప్ ఈస్ గోయింగ్ టు బి? జస్ట్ వాంట్ టు టేక్ యూ టు రెవల్యూషన్ చాప్టర్ 21. రెవల్యూషన్ చాప్టర్ 21 verse 23. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దాన్ని ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. The last chapter of the Bible, chapter 22 verse 5, Revelation chapter 22 verse 5. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును,
వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. సి ఫస్ట్ చాప్టర్ 4th 5th 3rd 4th 5th వర్సెస్లో వి సీ ది క్రియేషన్ ఆఫ్ లైట్ అండ్ రెవల్యూషన్ ద లాస్ట్ చాప్టర్ 22nd వర్స్ 22nd చాప్టర్ 5th వర్స్లోకి వచ్చేప్పటికి వాట్ వి అండర్స్టాండ్ ఇస్ గాడ్ ఈజ్ ది అల్టిమేట్ లైట్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇన్ ఈజిప్ట్ దే హ్యావ్ ఎ ప్యాంథియాన్ ఆఫ్ అదర్ గాడ్స్. ప్యాంథియాన్ అని అంటే కనుక సూపర్ మార్కెట్ ఆఫ్ గాడ్స్ అనాలన్నమాట. అన్ని రకాలైనటువంటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ప్రతి విభాగానికి ఒక దేవుణ్ణి పెట్టారు. సంతానోత్పత్తికి, ఫర్టిలిటీకి దెర్ ఈస్ వన్ గాడ్. యుద్ధానికి, ఫర్ వార్ దెర్ ఈస్ వన్ గాడ్. హెల్దీ క్రాప్స్, మంచి పంట రావాలంటే దెర్ ఈస్ వన్ గాడ్. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఆర్ గాడ్స్, డిఫరెంట్ గాడ్స్ అన్నమాట. అయితే సమ్ ఆఫ్ దీస్ గాడ్స్ దే హ్యావ్ ఈవెన్ సాక్రిఫైస్ దేర్ ఓన్ చిల్డ్రన్. వాళ్ళ చిల్డ్రన్ కూడా వాటికి బలి అర్పించినట్లు మనం చూస్తూ ఉంటాం. జాన్ క్యాల్విన్ ఏమంటాడంటే సన్, మూన్, స్టార్స్ వీటన్నిటినీ కూడా, తర్వాత జంతువుల్ని, పక్షుల్ని, నీటిని, భూమిని, వీటన్నిటినీ ఒకే దేవుడు సృష్టించటం బట్టి డూ యు నో హౌ pantheon and the polytheism is refuted. అనేక దేవుళ్ళు, అనేక దేవతలు గురించి ఆలోచించేటువంటి సంస్కృతి వాళ్ళకి ఎలాంటి పాఠాన్ని నేర్పిస్తున్నాడు తెలుసా? వీ హ్యావ్ ఓన్లీ వన్ గాడ్, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క బ్యాక్డ్రాప్ని చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ క్రియేట్ చేస్తున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. సో దాట్ ఈజ్ ఇన్ బిట్వీన్ స్టేజెస్ యాజ్ ఫార్ యాజ్ ద క్రియేషన్ ఈజ్ కన్సర్న్. నౌ వీఆర్ కమింగ్ టు ద 6th డే. 6వ రోజుకి మనం వస్తూ ఉన్నాం. ఈ 6వ దినాన్న యానిమల్స్ని సృష్టించాడు. ఆ తర్వాత ఫైనల్గా మానవుణ్ణి సృష్టించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఐ వాంట్ టు రీడ్ చాప్టర్ 1 వర్స్ 26, 27, 28. ఈ 3 వర్సెస్ మనము ఈరోజు ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటాం. వీ హ్యావ్ క్విక్లీ మూవ్డ్ ఫ్రమ్ 3rd verse to 25th verse, but slowly we will be studying these 3 verses the rest of the class. మిగిలిన క్లాస్ అంతా కూడా ఈ 3 verses చదువుతూ ఉంటాం. ఎందుకంటే ఈ 3 వర్సెస్లో ప్రిడామినెంట్గా we will be looking at 4 questions. Question number 1 ఏంటంటే why we are unique in this whole creation. విశ్వమంతట్లో మనల్ని క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్, మనుషుల్ని క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్ అని ఎందుకు అన్నారు, వాట్ ఈజ్ సో స్పెషల్, అది చూస్తాం. రెండోది హౌ వీ నీడ్ టు లుక్ ఎట్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్, మనము తోటి మానవుల్ని ఎట్లా చూడాలి. మూడోది వాట్ ఈజ్ అవర్ రోల్ ఇన్ లుకింగ్ ఆఫ్టర్ ది యానిమల్స్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్నటువంటి జంతువుల విషయంలో మన పాత్ర ఏంటి. అల్టిమేట్లీ అవర్ రెస్పాన్సిబిలిటీ రిగార్డింగ్ ది ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్, భూమి పట్ల, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ పట్ల మనకు ఉండాల్సినటువంటి బాధ్యత ఏంటి. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వీ విల్ బీ వెరీ quickly looking at. My friends, why I am taking so much time in this అని అంటే కనుక ఫస్ట్ 3 verses నుంచి థియాలజీ, మన దేవుడు ఎవరు అనే దాని గురించి చాప్టర్ 1, 1 to 3 verses నుంచి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చాప్టర్ 1, 26 నుంచి 28 దాకా హూ యామ్ ఐ, హూ ఈజ్ మై గాడ్ అక్కడ చూస్తే హూ యామ్ ఐ అనేది ఇక్కడ చూస్తా ఉన్నాం. సో దీస్ ఆర్ ఫౌండేషనల్, ఇవి పునాది, చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. బేస్డ్ ఆన్ దిస్ ద రెస్ట్ ఆఫ్ ద బిబ్లికల్ వ్యూ ఈజ్ బిల్ట్ అప్. దీన్ని ఆధారం చేసుకొని బైబిల్ కోణము అనేది మనకి అర్థమవుతూ ఉన్నది. నౌ ఐఎమ్ రీడింగ్ వర్స్ 26, 1 sentence ఓన్లీ. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ ఆఫ్టర్ ఆ లైక్నెస్. అయితే ఇక్కడ 2 partsగా దీన్ని స్టడీ చేద్దాం. ఒకటి ఏంటంటే ద మేకర్ అండ్ ద క్రియేషన్. ఇందుట్లో సృష్టికర్త గురించి మనం ఏం నేర్చుకుంటాం, సృష్టించబడిన ఎవరైనా సరే దాని గురించి ఏం నేర్చుకుంటాం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనేటువంటి మాట మనము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాం. ఫస్ట్ చాప్టర్ 1 to 3 వర్సెస్లో ఏమని అనంటే ఇట్ ఈస్ ద ట్రయూన్ గాడ్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రియేషన్. త్రిత్వ దేవుడు ఈ యొక్క సృష్టి క్రమంలో ఉన్నాడు అనేటువంటి విషయం. అయితే ఇక్కడ ఆ త్రిత్వ దేవుని యొక్క విషయంలో కౌన్సిల్ జరుగుతూ ఉంది, లేకపోతే కాన్వర్జేషన్ జరుగుతూ ఉంది, డిస్కషన్ జరుగుతూ ఉంది. ఒక హెవెన్లీ వాట్ యు కాల్ కైండ్ ఆఫ్ ఏ డిస్కషన్ ఈజ్ గోయింగ్ ఆన్. మరి
మొత్తం ప్రపంచం అంతా అయిపోయింది, వాట్ షల్ వీ డూ నౌ అన్నట్లుగా డిస్కషన్ జరుగుతూ ఉన్నది. అయితే కొంతమంది పర్టికులర్ జెహోవా విట్నెస్ వాళ్ళు దీన్ని ఏమంటారంటే దట్ గాడ్ ఈజ్ యాక్చువల్లీ డిస్కసింగ్ విత్ ఏంజల్స్ అని అంటూ ఉంటారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే గాడ్ ఈజ్ నాట్ సమ్ వన్ హూ టేక్స్ కౌన్సిల్ ఫ్రమ్ ఎనీబడి. దేవుడు ఎవరి దగ్గర నుంచి కూడా సలహాలు తీసుకోడు. గాడ్ ఈజ్ సావరిన్. దేవుడు సార్వభౌముడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ డిటర్మైనింగ్. ఆయన స్వచిత్తానుసారుడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. దేవుడు స్వయంభవుడు. తనంతట తానే ఉనికిలో ఉంటాడు. తనంతట తానే నిర్ణయాన్ని తీసుకునేటువంటి వాడు. తాను ఎవరి సలహాలు తీసుకోడు. ఐజియా చాప్టర్ 40 వర్సెస్ 13-14. యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచినవాడు ఎవడు? ఎవని వద్ద ఆయన ఆలోచన అడిగను? ఆయనకు వివేకము కలిగి చేసిన వాడు ఎవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకి నేర్పినవాడు ఎవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వాడు ఎవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించినవాడు ఎవడు? దీస్ ఆర్ కాల్డ్ రెటారిక్ క్వశ్చన్స్. రెటారిక్ క్వశ్చన్స్ అంటే ఏ క్వశ్చన్ విచ్ గివ్స్ ఏ డబుల్ ఎంఫాటిక్ ఆన్సర్. డబుల్ ఎంఫాటిక్ ఆన్సర్. నేనేమన్నా పిచ్చోడిని అనుకుంటున్నావా అనేది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ రెటారిక్. నేను మంచోడినే కాదు, చాలా మంచోడిని అని అర్థం అనమాట. ఆ విధంగా రెటారిక్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. దీస్ క్వశ్చన్స్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ that God is absolutely sovereign. దేవుడు పరిపూర్ణంగా సార్వభౌముడు. ఆయన ఎవరి సలహాలు తీసుకోడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఐఎమ్ రీడింగ్ దట్ వర్స్ అగైన్, వర్స్ 26 ఆఫ్ జెనసిస్ 1. దేవుడు తర్వాత గీత ఉంటుంది. దట్ మీన్స్ గాడ్ ఈజ్ స్పీకింగ్. ప్రాబబ్లీ గాడ్ ద ఫాదర్ అని అనుకుందాం. మన స్వరూపమందు, మన అని చెప్తున్నప్పుడు హీఈస్ ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద హోలీ స్పిరిట్. ముగ్గురికి కూడా ఒకే స్వరూపం ఉన్నది. ముగ్గురు కూడా ఒకే పోలికలోనే ఉన్నారు. దాట్ ఈస్ వై ట్రినిటీ ఈజ్ పాసిబుల్. వన్ అనేటువంటి మాటని ఎలా చెప్తానంటే సింపుల్గా, దిస్ ఈజ్ వన్ పెన్. ఇది ఒక పెన్. దిస్ ఈజ్ వన్ పెన్. అయితే ఈ విధంగా ఈ 3 పెన్లు పెట్టి నేను ఏమనగలనంటే ఈ 3 కూడా ఒకటే అంటాను. వాట్ డూ మీన్ బై 3 కూడా ఒకటే? ఐఎమ్ నాట్ కౌంటింగ్ హియర్. ఐఎమ్ యాక్చువల్లీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ దిస్. ఈ 3 కూడా ఒకే టైప్. ఈ పెన్ను ఎలాంటిదో ఈ పెన్ను కూడా అలాంటిదే. ఈ 2 పెన్లు ఎలాంటియో ఇది కూడా అలాంటిదే. ఫాదర్ లాంటి వాడే సన్, ఫాదరు సన్ లాంటి వాడే హోలీ స్పిరిట్. ఆల్ 3 ఆర్ డివైన్. ముగ్గురు కూడా దేవతత్వము కలిగినటువంటి వాళ్ళు. ముగ్గురు కూడా నిత్యులు. ముగ్గురు కూడా సర్వాధికారము కలిగినటువంటి వాళ్ళు. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రినిటీ. మనం ఒకవేళ ట్రైపాడ్ అనే దాన్ని తీసుకున్నాం అనుకోండి, సేమ్ అప్లైస్. 3 కాళ్ళు ఉంటాయి, బట్ ఇట్ ఈస్ వన్ స్టాండ్. ఆ 3 కూడా ఒకే లెంగ్త్ ఉంటుంది, ఒకే మెటీరియల్తో ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రినిటీ. సో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కాన్వర్జేషన్ ఆఫ్ ద పర్సన్స్ ఇన్ ద గాడ్ హెడ్. డివైన్ కాన్ఫరెన్స్ అంటారు. పరలోకంలో జరిగేటువంటి ఒక కమిటీ మీటింగ్. ఆ కమిటీ మీటింగ్ని మనకి ఒక జూమ్ మీటింగ్ ద్వారా మనకు చూపించినట్లు అవుతుందన్నమాట. వేర్ అవర్ వీడియోస్ ఆర్ ఆఫ్ ఆర్ ఆడియోస్ ఆర్ ఆఫ్, ఓన్లీ వీ కెన్ సీ. మనం కేవలం చూడగలం, వినగలం, అంతే అన్నమాట. సో దేవుడు బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మానవుని తయారు చేయకముందు ఆయన చాలా స్పష్టంగా ఏం చేద్దాం అని ఆలోచించి మాట్లాడుకొని చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ద అదర్ గ్రేట్ కాన్సెప్ట్ వీ కెన్ సీ ఇస్ దిస్, లెట్ అస్ మేక్ అని అన్నప్పుడు గాడ్ ఈజ్ ప్లూరల్. దేవుడు అక్కడ బహుళత్వము అనే విషయం అర్థమవుతుంది. గాడ్ ద సన్, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. సో త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు బహుళత్వమైనటువంటి మానవుని సృష్టించాడు. అంటే ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్. ఒక వ్యక్తిని తయారు చేయలేదు, ఒక జాతిని తయారు చేశాడు. ఒక జాతిని. ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. హ్యుమానిటీలో ఉన్నటువంటి డిస్పారిటీ ఇక్కడ నుంచే బిల్డప్ అయింది. సో వెన్ గాడ్ స్పీక్స్ అబౌట్ హ్యూమన్స్, దేవుడు మానవుల గురించి మాట్లాడేటప్పుడు ఇట్ ఈస్ నాట్ వన్ జెండర్. ఒక జెండర్ గురించి మాట్లాడట్లేదు, పురుషుడు గురించి మాట్లాడట్లేదు. హీ స్పీక్స్ అబౌట్ బోత్ మ్యాన్ అండ్ ఉమెన్ యాజ్ వన్.
ఒకళ్ళుగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే చాలా కల్చర్స్లో, చాలా రిలీజియన్స్లో, చాలా సొసైటీస్లో మ్యాన్కి ఉమెన్కి డిఫరెంట్ స్టేటసెస్ క్రియేట్ చేశారు. దట్ ఈజ్ అవుట్ సైడ్ ద బిబ్లికల్ వ్యూ. బైబిల్కి బయట ఉన్నటువంటి కోణము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. బట్ ఇఫ్ యూ లుక్ ఫ్రమ్ ద బిబ్లికల్ పర్స్పెక్టివ్, బోత్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ఆఫ్ ఈక్వల్ స్టేటస్. సో హ్యూమన్స్ ఆర్ వెరీ స్పెషల్. కాబట్టి దేవుడు ఇప్పుడు దాకా 3rd verse నుంచి 25th verse దాకా లెట్ దేర్ బి, కలుగును గాక అన్నటువంటి వాడు మొట్టమొదటిసారిగా లెటస్ మేక్ అని అంటున్నాడు. ఎందుకని లెటస్ మేక్ అని అంటున్నాడు? ఎందుకంటే హ్యుమానిటీ ఈజ్ యునిక్. మానవత్వం ఒక ప్రత్యేకమైనటువంటి సృష్టి మొత్తంలో. అట్ ద సేమ్ టైం ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎక్స్క్లూజివ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యునిక్. నీలాగా నేనుండను, నాలాగా ఇంకా ఎవరు ఉండరు. వీఆర్ యునిక్లీ, అంటే కస్టమ్ మేడ్ అంటారు కదా, టైలర్ మేడ్ అంటూ ఉంటారు కదా. సో గాడ్ మేడ్ అస్ వెరీ ఇండివిజువల్లీ. సో లెట్ అస్ మేక్. గుర్తుపెట్టుకోండి, గాడ్ నాట్ ఓన్లీ మేడ్ యాడమ్ అండ్ ఈవ్ ఇండివిజువల్లీ, బట్ హీ ఆల్సో మేడ్ యూ అండ్ మీ ఆల్సో ఇండివిజువల్లీ. Psalm 139 ఒక్కసారి చూసినట్లయితే, నా తల్లి గర్భంలో నాకు రూపాన్ని ఇచ్చినటువంటి వాడువు నీవే. సో ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ స్పెషల్లీ డిజైన్డ్ బై గాడ్. ప్రాబబ్లీ బిహైండ్ ఎవ్రీ ఇండివిజువల్స్ క్రియేషన్ దెర్ ఈజ్ అ కాన్వర్జేషన్. ప్రతి మానవుని సృష్టి వెనకాల దేవుడు ఆలోచించాడు. ఎడ్వర్డ్ని సృష్టించకముందు, నాకైతే ఎడ్వర్డ్ అని పేరు పెట్టాడు కాబట్టి ఎడ్వర్డ్ని సృష్టించకముందు దెర్ ఈజ్ ఎ థింకింగ్, దెర్ వాజ్ ఎ ప్లానింగ్, అండ్ ద ప్లానింగ్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ మై మదర్స్ వూమ్. నా తల్లి గర్భంలో అది జరిగినట్లు మనము చూస్తున్నాం. సేవ్ విత్ యూ. దాంతో మనకి 2 things విల్ కమ్ అప్ వెరీ క్విక్లీ. ఒకటేంటంటే, ఐఎమ్ మేడ్ బై గాడ్ వెరీ ఇండివిజువల్లీ. చాలా ప్రత్యేకంగా దేవుడు నన్ను సృష్టించాడు, ప్రభా నేను ఆరాధిస్తున్నాను. దట్స్ నెంబర్ 1. రెండోది, దేవుడు నన్ను సృష్టించాడు కాబట్టి ప్రభా నన్నేం చేయమంటావు, వాట్ షుడ్ ఐ డూ, ఒబీడియన్స్. ఈ రెండు కూడా దాంట్లోంచి ఇవాల్వ్ అవుతాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇన్ దిస్ వన్ సెంటెన్స్ ఈస్ దిస్: దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వాట్ ఈస్ దిస్ ఇమేజ్ ఆఫ్ గాడ్? ఇమేజ్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాటకి అర్థము ఏంటి? ఈ విశ్వం మొత్తంలో పెద్ద సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి కంటే పెద్ద స్టార్స్ ఇంకా ఉన్నాయి. తర్వాత పెద్ద పెద్ద గెలాక్సీస్ ఉన్నాయి, మిల్కీ వేస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా కొన్ని కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అంతమంది ఉన్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆఫ్ ఆల్ ద క్రియేషన్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఆఫ్ ఆల్ ద క్రియేషన్ ఓన్లీ స్పీసీస్ that has the image of God is human being. దేవుని యొక్క స్వరూపం కలిగి ఉన్నది కేవలం మానవుడు ఒక్కడే. మానవుడు అన్నప్పుడు ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఏ మేల్ జెండర్, మానవాళి. ద ఓన్లీ వన్ హూ హ్యాస్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ హ్యూమన్ బీయింగ్స్. ఇమేజ్ అన్నప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ ఐకాన్ అనేది వస్తుంది. గాడ్ ఈజ్ అవర్ ఐకాన్. ఆయన నుంచి మన యొక్క రూపకల్పన వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. బట్ వాట్ ఈస్ దిస్ ఇమేజ్ ఈజ్ ఆల్ అబౌట్? ఇప్పుడు దేవుడు స్పిరిట్ బీయింగ్. You know that God doesn't have physical body, but in the Bible, to make us understand, anthropomorphic language was used. Anthropomorphic language అంటే దేవుడు మానవులకి అర్థమయ్యే భాషను ఉపయోగించడం. నా చేతులు కురచ కాలేదు, నా చేతుల్లో నీ పేరు చెక్కుకున్నాను, నా కళ్ళు నిన్ను చూస్తున్నాయి. దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ స్పీక్స్ అబౌట్ గాడ్ ఇన్ అన్ ఆంథ్రోపోమార్ఫిక్ వే. మానవుడికి అర్థమయ్యే భాషలో ఉపయోగించాడు. గాడ్ డజంట్ లిటరలీ హ్యాస్, గాడ్ ఈజ్ నాట్ హ్యావింగ్ లిటరలీ ద హ్యాండ్స్ ఆర్ ఐస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. దేవుడు ఒక పెన్ను తీసుకొని రాస్తాడు అనేది అనుకోవద్దు. బట్ ఫర్ us to understand, he said like this. So what he meant was this: when God was speaking about the image, he is speaking about the spiritual concept, the mental concept, మానసికమైనటువంటిది, ఆత్మపరమైనది. The first and most important thing, stunning thing I want to tell about human beings is this: of all the creation, only human being is immortal. Immortal అనంటే గనక చావు లేనటువంటి వాడు, చావు లేనటువంటి వాడు, నిరంతరము ఉండేటువంటి వాడు. దేవుడికి మానవుడికి ఉన్నటువంటి ఒకే ఒక తేడా, దేవుడు నిత్యుడు, ఆయనకి ఆది లేదు, అంతము లేదు. మానవుడు ఆయన ఇమ్మార్టల్, అంటే మానవుడికి ఆరంభం ఉంది కానీ అంతం లేదు. సార్ మనం చచ్చిపోతాం కదంటే, ఎస్ వి డై.
చావు మలుపు మాత్రమే, ముగింపు కాదు. డెత్ ఈజ్ ఓన్లీ ఎ టర్నింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ ఫుల్ స్టాప్. ఎందుకనంటే చనిపోయిన తర్వాత అప్వర్డ్ టర్న్ అయితే కనుక దేవుడి దగ్గరికి వెళ్తాం, డౌన్వర్డ్ టర్న్ అయితే కనుక నరకంలోకి వెళ్తాం. బట్ వీ విల్ బీ ఎగ్జిస్టింగ్ ఫర్ ఎవర్. మనం ఎప్పటికీ ఉండిపోతాం. ఎందుకనంటే వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. We are made in the image of God. That you should understand. Humans are immortal. What a stunning thing it is. నీకు అర్థమైందా? దేవుడు ఆ ఇమ్మర్టాలిటీ నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఎందుకు అని అంటే కనుక గాడ్ వాంటెడ్ అస్ టు బీ విత్ హిమ్. యాక్చువల్గా దేవుడు మనల్ని సృష్టించుకుంది ఏం తెలుసా? టు బీ విత్ హిమ్ ఫర్ ఎవర్. పాపం చేసి దేవుడి నుంచి మనం దూరం అయిపోయాం కాబట్టి మనం ఎప్పటికీ ఉండాల్సిందే. అయితే దేవుడికి ఎప్పటికీ దూరంగా ఉంటాం ఒకవేళ చచ్చిపోయిన తర్వాతే. బతుకున్నప్పుడైతే కనుక దెర్ ఈస్ అ పాసిబిలిటీ టు గెట్ బ్యాక్ టు గాడ్. పాపం బట్టి మనకి ఎడబాటు వచ్చినప్పటికి కూడా గాడ్ మేడ్ ఎ ప్రొవిజన్ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ టు రెస్టోర్ దట్ రిలేషన్, టు రెస్టోర్ దట్ ఫెలోషిప్. బట్ వన్స్ ద డెత్ టేక్స్ ప్లేస్, ఫిజికల్ డెత్ టేక్స్ ప్లేస్, దట్ రెస్టోరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. యూ విల్ బీ ఫర్ ఎవర్ అవే ఫ్రమ్ గాడ్. దాన్నే ఇటర్నల్ డిస్ట్రక్షన్ అన్నారు. రెండవ మరణము అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. సో what are the mental aspects, what are the spiritual aspects that God has given to us? I want to mention 5 things which are very much unique. దేవుడు మనల్ని సృష్టించక ముందు ఆలోచించాడు. గాడ్ ఈజ్ ఎ థింకర్. సో మనల్ని కూడా థింకింగ్ బీయింగ్గా చేశాడు. దాన్నే రేషనాలిటీ అంటాం. దేవుడు మనల్ని సృష్టించక ముందు ఆలోచించేవాడు కాబట్టి దేవుడు ఆలోచించేవాడు. మనకు కూడా ఆలోచించేటువంటి కెపాసిటీ ఇచ్చాడు. దాట్ ఈజ్ కాల్డ్ రేషనాలిటీ. వీఆర్ ద ఓన్లీ రేషనల్ బీయింగ్స్. అందుకనే వి క్వశ్చన్ అండ్ వి లుక్ ఫర్ ఆన్సర్స్. వి సర్చ్ ఫర్ మీనింగ్. మనం అర్థం కోసం ఎదురు చూస్తాం, పర్పస్ కోసం ఎదురు చూస్తాం. ఎందుకనంటే వీఆర్ రేషనల్ బీయింగ్స్. దట్ ఈజ్ యునిక్ ఫర్ హ్యూమన్ బీయింగ్. మానవాళికి అది చాలా ప్రత్యేకమైంది. ది సెకండ్ థింగ్ ఈజ్ దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా గాడ్ లుక్డ్ ఎట్ ద క్రియేషన్ అండ్ సెడ్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్ అని చెప్తా ఉన్నాడు. గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ డిఫైన్డ్ బై ఎ కాన్సెప్ట్ కాల్డ్ మొరాలిటీ. రైట్ ఆర్ రాంగ్ రేషనాలిటీ అయితే, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మొరాలిటీ, నైతికత. గాడ్ ఈజ్ అ మారల్ బీయింగ్. దేవుడు నైతికమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. సో ఇన్ ద సేమ్ వే గాడ్ మేడ్ అస్ మారల్ బీయింగ్స్. దేవుడు మన నైతిక జీవులుగా చేశాడు. God is an absolute thinker. He never takes counsel for anybody. But we are thinkers. We need counsel from others. God is absolutely morally right. దేవుళ్ళో ఎప్పుడు పాపం ఉండదు. కానీ మనము ఇది పాపము, ఇది పవిత్రమైంది అని ఆ యొక్క వ్యత్యాసాన్ని కలిగి ఉండగలం. ఎందుకంటే we are moral beings. The third most important thing is this. God మనము అని చెప్తున్నప్పుడు గాడ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ కమ్యూనిటీ. ముగ్గురు వ్యక్తుల మధ్యన ప్రేమ బంధం ఉన్నది. ఆ ప్రేమ బంధం వాళ్ళకు ఉన్నది కాబట్టి మనల్ని ప్రేమించే వాళ్ళగా సృష్టించాడు, ప్రేమించబడే వాళ్ళగా సృష్టించాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమించేవాడు ఆయనే, ప్రేమించబడేది ఆయనే, ప్రేమకు మాధ్యమం ఆయనే. గాడ్ ఈజ్ ద లవర్, గాడ్ ఈజ్ ద వన్ హూ ఈజ్ లవ్డ్, అండ్ ద మీడియం ఆఫ్ లవ్ ఈజ్ ఆల్సో గాడ్. అందుకనే అవర్ ట్రయూన్ గాడ్ ఈజ్ లవ్. ఎవరినైనా ఈ ప్రపంచంలో లవ్ అంటే ఏంటి అని అంటే డెఫినేషన్ ఇస్తారు. దేవుడు లవ్ అంటే ఏంటి అని బైబిల్లో ఉన్న దేవుడిని అడిగితే నేనే అంటాడు, ఐ యామ్ లవ్. సో ఆ ప్లురాలిటీ కలిగినటువంటి దేవుడికి ఆ లవ్ అనేది సాధ్యమైంది. సో మనల్ని కూడా అలాగే చేశాడు. టు లవ్ అదర్స్, టు రిసీవ్ లవ్ ఫ్రమ్ అదర్స్. సో మనందరిలో కూడా ఆ ప్రేమ గురించి తాపత్రయం అనేది ఉంటుంది. బట్ ద అల్టిమేట్ లవ్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి పొందినటువంటి ప్రేమే పరిపూర్ణమైనది. ఆ ప్రేమను అనుభవించినప్పుడు, ఆ ప్రేమను ఇతరులకు అందించినప్పుడు మనలో పరిపూర్ణత అనేది ఉంటుంది. దట్స్ ద థర్డ్ వన్. ద ఫోర్త్ వన్ ఈజ్ గాడ్ మేడ్ అస్ టు వర్క్ క్రియేటివ్లీ. టు వర్క్ క్రియేటివ్లీ, సృజనాత్మకంగా పనిచేయడానికి దేవుడు మనం సృష్టించాడు. దేవుడు ఆదాముని అవ్వను సృష్టించక ముందు హీ క్రియేట్ ద గార్డెన్ అండ్ దెన్ హీ క్రియేటెడ్ ద గార్డెనర్. So God's intention of creating humanity is to create to have creative work. క్రియేటివ్ వర్క్ అంటే ఒక దూలాన్ని ఇస్తే కనుక, ఒక లాగ్ని, ఒక ట్రంక్ని, ట్రీ ట్రంక్ని ఇస్తే కనుక వాట్ యూ డూ? యూ క్యాన్ మేక్ ఇట్ ఇంటూ ఎ టేబుల్, యూ క్యాన్ మేక్ ఇట్ ఇంటూ ఎ చైర్, ఆర్ యూ క్యాన్ యూజ్ డిఫరెంట్ లాగ్స్ అండ్ మేక్ ఇట్ ఇంటూ ఎ హౌస్. సో వీఆర్ మేడ్ టు హ్యావ్ దట్ క్రియేటివ్ వర్క్. సో క్రియేటివ్ వర్క్ ఉంది కాబట్టి ఈస్థెటిక్ సెన్స్ ఉంటుంది.
We are the only human beings, we are the only species, let me tell, we are the only species who have the ability to appreciate beauty. We say, wow, it's beautiful. And the same time, we are able to create music and we are able to enjoy. మనము అదే విధంగా మ్యూజిక్ని సృష్టించగలం, దాన్ని అనుభూతిగా ఆనందించగలుగుతాం. ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ది ఎబిలిటీ టు టాక్ బ్యాక్ టు గాడ్, టు లిజన్ టు గాడ్. దేవుని మాటలు వినటానికి, దేవునితో మాట్లాడటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. దాట్స్ కాల్డ్ ప్రేయర్. మనకి ప్రార్థన అనేది. దీస్ ఆర్ ద 5 ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్స్, ఫెసిలిటీస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్, విచ్ ఈజ్ ఇన్ టోటాలిటీ కాల్డ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఈ ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుడు మనకి ఇచ్చినప్పుడు, తన ఇమేజ్ని మనకి ఇచ్చినప్పుడు, హిజ్ ఇంటెన్షన్ వాజ్ వెరీ సింప్లీ వన్ థింగ్, దాట్ వీ నీడ్ టు హ్యావ్ ద డొమినియన్ ఓవర్ ద హోల్ యూనివర్స్. విశ్వం అంతటి మీద కూడా మనము ఏలాలి అనేది. దీన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ, బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఈ డొమినియన్ని దేవుడు మానవుడు చేయాలి అని తాళం చెవులు, ప్రపంచం యొక్క తాళం చెవులు ఆదాముకి అవ్వకి ఇస్తే, వాళ్ళు ఏం చేశారంటే పాపం చేసి దాన్ని సాతానికి ఇచ్చేశారు. సో రైట్ నౌ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్ ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సాటన్. సాటన్ ఈజ్ ఇన్ డొమినియన్ నౌ. ఎందుకు అని అంటే కనుక మానవుడు వాడికి ఇచ్చేశాడు. అందుకనే జీసస్ క్రైస్ట్ని లూసిఫర్ ఆయన ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకెళ్ళి, ఈ లోకమంతా కూడా నాదే, నువ్వు నా కాళ్ళకు మొక్కితే కనుక నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగింది. అది సాతానుడు అంటే లూసిఫర్ అక్కడ అబద్ధం ఆడలేదు. వాట్ హీ సెడ్ వాస్ దిస్: నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పాను. ఎందుకనంటే ఎవర్ సిన్స్ యాడమ్ అండ్ ఈవ్ కమిటెడ్ సిన్, దే హ్యాండెడ్ ఓవర్ దోస్ కీస్ టు సాటన్. సో ఇప్పుడు మనం ఉండేటువంటి ఈ యొక్క లోకము, ఇట్ ఈస్ అండర్ ద డొమినియన్ ఆఫ్ సాటన్. అందుకనే యాజ్ బిలీవర్స్ వీఆర్ స్విమ్మింగ్ అప్ స్ట్రీమ్. మనము ఎదురుతూ ఉండాల్సి వస్తుంది. వీ హ్యావ్ ది అటాక్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇన్ దిస్ అటాక్ వీ క్యాన్ విన్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అయితే వెన్ యాడమ్ అండ్ ఈవ్ కమిటెడ్ సిన్, గుర్తుపెట్టుకోండి, దే వర్ నాట్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. వాళ్ళ యొక్క దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇమేజ్ని కోల్పోలేదు. దే వర్ డిఫార్మ్డ్. కొంచెం తేడా వచ్చింది అంతే. ఇదివరకు రేషనాలిటీ ఉపయోగించారు, ఇప్పుడు ఉపయోగిస్తున్నారు రేషనాలిటీని, బట్ దే కెనాట్ థింక్ స్ట్రైట్. మొరాలిటీ ఉన్నది, దే ఆర్ నాట్ ఏబుల్ టు చూజ్ రైట్. ప్రేమ ఉన్నది, దే ఆర్ లుకింగ్ ఫర్ చీప్ లవ్ అండ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ టు బి లవ్. ఇప్పటికీ వర్క్ ఉంది బట్ డిస్ట్రక్టివ్ అయిపోయింది. ఇప్పటికీ ప్రేయర్ అండ్ ఫెలోషిప్ విత్ గాడ్ అనేది డిజైర్ ఉన్నది, బట్ వీ క్రియేటెడ్ అవర్ ఓన్ గాడ్స్ అన్నమాట. సో ద ఇమేజ్ ఆఫ్ గాడ్ is still there, but it is deformed. It is not completely destroyed. So దేవుడు రీఫార్మ్ చేయడానికి తన కుమారుని ఈ లోకంలో పంపించాడు. See how beautifully the concept of redemption, the concept of restoration, the concept of image, the concept of humanity ఈ వర్సెస్లోంచి ఇవాల్వ్ అవుతున్నాయో. అందుకనే దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని మనం చెప్తూ ఉంటాం. మళ్ళీ ఐ విల్ రీడ్ వర్స్ 26 అగైన్. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. Because we are made in the image of God, we are expected to live like God. దేవుడు లాగా మనం జీవించడానికి 2 things are there. There are privileges as the only species in the world who has the image of God, and there is responsibility. మనకి బాధ్యత ఇవ్వబడింది, మనకి ఆధిక్యతలు ఇవ్వబడ్డాయి. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ వర్స్ 27 and 28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. బోత్ మ్యాన్ అండ్ ఉమెన్, both of them have the image of God. That you should understand. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. Now from this we have to understand what are our privileges and what are our responsibilities. Point number 1, being humans in the image of God, how we need to relate with fellow humans.
మనము తోటి జీవులతో ఎలాగా రిలేట్ అవ్వాలి. దీనికి వీ హ్యావ్ 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే దెర్ ఈస్ అ కాల్ టు సీ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ రిలేషన్ టు గాడ్. ఎందుకు అని అంటే కనుక యాజ్ హ్యూమన్స్ వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మనం మనుషులంగా దేవుని స్వరూపంలో చేయబడ్డాం. నేనొక్కడనే కాదు, అందరూ మనుషులు దేవుని స్వరూపంలో చేయబడ్డవాళ్ళు. ఇఫ్ యూ డోంట్ రియలైజ్ దిస్ you are going away from the God's design of God. You are going away from God's design. దేవుని యొక్క ఆ సృష్టి డిజైన్ నుంచి నువ్వు కావాలని పక్కకి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తోంది. బికాజ్ వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, వీఆర్ లైక్ గాడ్. వీఆర్ నాట్ లైక్ యానిమల్స్. మనము జంతువులు లాంటి వాళ్ళము కాదు. వీఆర్ ఆల్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మనందరం కూడా దేవుని స్వరూపంలోనే ఉన్నాం. దాన్ని బట్టి వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ అఫర్మ్ డిగ్నిటీ టు ఆల్ హ్యూమన్స్. ప్రతి మానవునికి కూడా డిగ్నిటీ ఇస్తాం. ఆ మానవుడు చిన్నపిల్లోడా పెద్దోడా అనవసరం. ఇప్పుడే పుట్టిన బాబా హీజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. 99 సంవత్సరాల ఈ లోకరీత్యా ఎందుకు ఉపయోగం లేనటువంటి ఒక మనిషి, వి స్టిల్ వాల్యూ దట్ పర్సన్. ఎందుకో తెలుసా? బికాజ్ హీఈస్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, షీ ఈజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ బికాజ్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. That is the first thing. The second one is we affirm sanctity, పవిత్రత. శాంక్టిటీ అని అన్నప్పుడు మానవాళికి శాంక్టిటీ కనుక ఇవ్వకపోతే అన్బార్న్ ఫీటస్ని చంపేయచ్చు. బయటికి రానటువంటి గర్భంలో ఉన్నటువంటి బిడ్డను చంపేయచ్చు. అబార్షన్ రూల్స్ అనేవి ఐదర్ దే ఆర్ మేడ్ అవుట్ సైడ్ ద బైబుల్ ఆర్ విదిన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద బైబుల్. ఐఎమ్ నాట్ టోటలీ అగేన్స్ట్ అబార్షన్. But let me tell you one thing, there is something called valuing the life. జీవానికి విలువ ఇవ్వటం. బికాజ్ కడుపులో ఉన్నటువంటి బిడ్డ, ఒకవేళ ఆ బిడ్డ 1 month బేబీ అనుకోండి, లోన 1 month ఫీటస్ అనుకోండి, స్టిల్ దట్ ఫీటస్ హ్యాస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆ ఫీటస్కి అయితే వెన్ యూ వాంట్ టు అబార్ట్ దెర్ మస్ట్ బీ ఎ క్లియర్ మెడికల్ రీజన్. ఆ క్లియర్ మెడికల్ రీజన్ ఉన్నట్లయితే కనుక దట్స్ ఫైన్. దెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ looking at a disabled person, handicapped person, and the concept of euthanasia, the concept of capital punishment, ఇవన్నీ కూడా బిబిలికల్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు శాంక్టిటీ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి డిగ్నిటీ ఉంది. దేవుని స్వరూపంలో ఉన్న ప్రతి మానవునికి శాంక్టిటీ ఉన్నది. మూడోది, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ప్రతి మానవుని ఈక్వాలిటీతో చూస్తాం. ఈక్వాలిటీ. అందుకనే మన భారతదేశంలో అయితే కనుక క్యాస్ట్ సిస్టమ్, అమెరికన్ కల్చర్లో అయితే రేషియల్ డిస్క్రిమినేషన్, ఆఫ్రికన్ కల్చర్లో అయితే కనుక ట్రైబల్ డిఫరెన్సెస్. ఇవన్నీ ఎలా వచ్చినాయి? వన్ ట్రైబ్ ఈజ్ బెటర్ దాన్ ది అదర్, వన్ క్యాస్ట్ ఈజ్ అదర్ దెన్ ది బెటర్, వన్ రేస్ ఈజ్ అదర్ దెన్ ద బెటర్. హౌ హారిబుల్ ఇట్ ఈస్! వెదర్ యు ఆర్ బ్లాక్ ఆర్ వైట్, వెదర్ యు ఆర్ బార్న్ టు one person or the other person, whether you are born in one tribe or other tribe, we all carry the image of God. మనందరం కూడా దేవుని యొక్క స్వరూపాన్ని కలిగినటువంటి వాళ్ళం. హౌ డర్టీ ఇట్ ఈస్ టు థింక్ ఇంకొక మానవుడు నాకంటే తక్కువ, ఇంకొక మానవరాలు నాకంటే తక్కువ అని ఆలోచించడం అనేది. సో మై ఫ్రెండ్స్, వెన్ వీ లుక్ అట్ ఫెలో బీయింగ్స్ ఇన్ రిలేషన్ టు గాడ్, we give them dignity, we give them sanctity, we give them equality. And the second one is this. ఇప్పుడు దేవుని దృక్పథంలో చూస్తే కనుక డిగ్నిటీ, ఈక్వాలిటీ అండ్ శాంక్టిటీ ఇస్తే, మానవుడిని తోటి మానవుడిగా చూసినప్పుడు లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ యూనిక్. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ సిమిలర్ టు యానిమల్స్. ఫిజియాలజీ చాలా యానిమల్స్కి మనకి ఒకటే. ఫిజియాలజీ అంటే బాడీ వర్క్ చేసేటువంటి విధానం. మనకి గుండెకాయ ఉంది, దానికి కూడా గుండెకాయ ఉంది. మనకి కిడ్నీ ఉంది, దానికి కూడా కిడ్నీ ఉన్నది. అయితే కొన్ని యానిమల్స్ గ్రిగేరియస్ కలిసి ఉంటాయి, మనం కూడా కలిసి ఉంటాం. యానిమల్స్ మేట్ అయిన తర్వాత రీప్రొడ్యూస్ అవుతాయి, మనం కూడా అంతే. యానిమల్స్ యంగ్ పీపుల్ని చూస్తే, యంగ్ స్పీసీస్ని మనం కూడా చూస్తాం. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ సిమిలారిటీస్, దెర్ ఈస్ వన్ డిస్టింక్షన్. వీఆర్ ద ఓన్లీ స్పీసీస్ దట్ హ్యాస్ ద కెపాసిటీ టు లవ్ అండ్ దట్ హ్యాస్ డిజైర్ టు బి లవ్డ్. ప్రేమించగలిగేటువంటి సామర్థ్యత, ప్రేమించబడాలి అనేటువంటి ఆశ మానవులకు ఒక్కరికే ఉంది. ఎందుకు అనంటే వీ డ్రా అవర్ ఐడెంటిటీ, అవర్ నేచర్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. గాడ్ ఈజ్ లవ్ and we have that capacity to love and desire to be loved. మనం ప్రేమించాలని, ప్రేమించబడాలి అనేటువంటి తపన కలిగినటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. So when God made humans, do you know what he made?
God did not make any human being complete. Please look at this. Any human being is not complete. Human being becomes complete when he has a relation with God and relation with fellow human beings. దేవుడితో ఒక సంబంధం కలిగి ఉండి తోటి మానవులతో సరైన సంబంధం కలిగితే అప్పుడు కంప్లీట్ అవుతాయి. రేమండ్స్ వాడు ఏమంటాడు తెలుసా? బీ ఎ కంప్లీట్ మ్యాన్ అని అంటాడు. ఎప్పుడు దెర్ ఇస్ వన్ రిలేషన్, వెన్ దెర్ ఇస్ అ రైట్ రిలేషన్ యు ఆర్ కంప్లీట్. వాడికి అర్థమైంది, కానీ మనకి అర్థం కాలేదు. సో లెట్ us లుక్ ఎట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ దే ఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్. ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడేవాళ్ళు కాదు, ఒకళ్ళతో ఒకళ్ళు కాంప్లిమెంట్ అయ్యేవాళ్ళు. నాకు లేనిది నా భార్యకు ఉంది, నా భార్యకు లేనిది నాకుంది. సో వీ ఆర్ కంప్లీట్ వెన్ వీ కమ్ టుగెదర్. మనము కలిసినప్పుడు కంప్లీట్ అవుతాం అనేది అర్థమవుతుంది. దేర్ బై హ్యూమన్ రిలేషన్స్లో ది మోస్ట్ ఇంటిమేట్ రిలేషన్, ద హైయెస్ట్ పాసిబుల్ రిలేషన్ ఈజ్ మ్యారిటల్ రిలేషన్. ఈ మ్యారిటల్ రిలేషన్ని దేవుడు దేన్ని ఆర్డైన్ చేశారంటే హెటిరోసెక్షువాలిటీ. హెటిరోసెక్షువాలిటీ అంటే 2 డిఫరెంట్ జెండర్స్ వాళ్ళు కలిస్తే కనుక దాన్ని హెటిరోసెక్షువాలిటీ అని అంటూ ఉంటారు. ఎనీథింగ్ బియాండ్ దిస్ హెటిరోసెక్షువాలిటీ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క సృష్టి క్రమానికి పక్కకి వెళ్ళిపోయినట్లే. మ్యాన్ ఇంకొక మ్యాన్తో రిలేషన్ కలిగి ఉండటం, ఉమెన్ ఇంకొక ఉమెన్తో రిలేషన్ కలిగి ఉండటం, దాట్ ఈజ్ నాట్ బిబ్లికల్. అది బైబిల్ పరమైంది కానే కాదు, వెరీ క్లియర్లీ. అండ్ నాట్ ఓన్లీ దాట్, గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ హెట్రోసెక్షువల్ మోనోగమీ. హెట్రోసెక్షువల్ మోనోగమీ అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ వాళ్ళు ఇద్దరూ కలిస్తే గనక దాన్ని వివాహము, దాన్ని కుటుంబము అన్నారు. పాలిగమీ గాడ్ డిడ్ నాట్ ఆర్డైన్. అనేక భార్యలు ఉండటం, అనేక మంది భర్తలు ఉండటం దేవుడు అంగీకరించలేదు, దేవుడు ప్లాన్ చేయలేదు. దట్ ఈజ్ నాట్ ద ప్రిస్క్రిప్షన్. బట్ కొంతమంది పాపం చేసినప్పుడు హీ మే అలౌ ఇట్, వాళ్ళకున్నటువంటి స్థితిగతులను బట్టి అలౌ చేయొచ్చు. బట్ దాట్ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్, ద ప్రిస్క్రైబ్డ్ విల్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద పర్మిటెడ్ విల్ ఆఫ్ గాడ్. దేవుడు అనుమతించింది. హీ మైట్ బి అబ్రహాం, హీ మైట్ బి డేవిడ్, లేకపోతే ద వైజెస్ట్ సోలమన్, ఎవరైనప్పుడు కూడా వెన్ దే హ్యాడ్ మల్టిపుల్ వైఫ్స్ దే పెయిడ్ ద కాన్సిక్వెన్స్. దాని యొక్క పర్యవసానాన్ని వాళ్ళు అనుభవించినట్లు మనం చూస్తూ ఉంటాం. బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ డిజైన్ టు బీ సింగిల్. వెరీ ఫ్యూ పీపుల్, మేబీ 1 in 1000 ఆర్ 1 in 10,000 ఉంటారేమో. దే ఆర్ డిజైన్ టు బి సింగిల్. అంటే వాళ్ళకి సెక్షువల్ డిజైర్స్ ఉండవు అని కాదు, బట్ గాడ్ మేడ్ దేర్ మైండ్ సో స్ట్రాంగ్ టు లివ్ ఆల్ alone. But still, to have that emotional compatibility with somebody else, they need to have righteous relation with men, women, children. పురుషులతో, స్త్రీలతో, తర్వాత పిల్లలతో ఒక రైచియస్ రిలేషన్ కలిగి ఉన్నప్పుడు దే క్యాన్ లివ్. అంతేగాని మానవుడు ఐసోలేషన్లో ఎప్పుడు కూడా జీవించలేడు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్, బీయింగ్ హ్యూమన్స్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, హౌ టు రిలేట్ విత్ హ్యూమన్స్. సో దాంట్లో 2 పాయింట్స్ చూసాం, ఇన్ రిలేషన్ టు గాడ్ అండ్ ఇన్ రిలేషన్ టు వన్ అనదర్. ద సెకండ్ వన్, బీయింగ్ హ్యూమన్స్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, హౌ టు రిలేట్ టు యానిమల్స్. హౌ టు రిలేట్ టు యానిమల్స్. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ దస్ ఫార్. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అండ్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ద ఫిష్ ఆఫ్ ద సీ అండ్ ఓవర్ ద బర్డ్స్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ఎవ్రీ లివింగ్ థింగ్ దట్ మూవ్స్ ఆన్ ది ఎర్త్. మై ఫ్రెండ్స్, యానిమల్స్ విషయంలో, బర్డ్స్ విషయంలో వీ అడ్మైర్డ్ దెమ్, మనం వాటిని అభినందించాం. వీ లవ్ దెమ్, మనం ప్రేమించాం. వీ ఫియర్డ్ దెమ్, వాళ్ళకి భయపడ్డాం. వీ హంటెడ్ దెమ్, వాటిని వేటాడాం. వీ టేమ్ దెమ్, వాటిని సాగుపరుచుకున్నాం. వీ ఫార్మ్ దెమ్, మనకు కావాల్సిన రూపంలోకి చేసుకున్నాం. వీ యూజ్ దెమ్, వాటిని వాడుకున్నాం. వీ మిస్యూజ్ దెమ్, వాటిని పాడు చేసాం. వీ అబ్యూజ్ దెమ్, వాటిని మనము నాశనం చేసాం. బట్ హౌ షుడ్ వీ రిలేట్ టు దెమ్? దేవుడు ఆశించిన విధంగా ఏ విధంగా మనం వాటిని చూడాలి? దెర్ ఆర్ 2 extreme biblical views. బైబిల్ పరంగా ఆలోచిస్తే కనుక 2 విపరీతమైనటువంటి ఆలోచనలు ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాం. ఒకటి ఏంటి అని అంటే కనుక దేవుడు, మానవుడు, మానవుడు, జంతువులు 2 ఒకటే.
అనేది ఒక ఎక్స్ట్రీమ్ వ్యూ అయితే, రెండు కూడా కంప్లీట్లీ డిఫరెంట్ అనేది ఇంకొక ఎక్స్ట్రీమ్ వ్యూ. ఈ రెండు వ్యూస్ తప్పు. వీఆర్ నాట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్స్. వీఆర్ నాట్ ఎట్ ద సేమ్ టైం కంప్లీట్లీ లైక్ యానిమల్స్. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. మనకి ప్రాణం ఉన్నది, జంతువులకు కూడా ప్రాణం ఉన్నది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బట్ వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆల్ యానిమల్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ గాడ్. Human being also is dependent on God. In this way, we are similar. We all have life, animals have life. We all depend on God, animals also depend on God. That is the similarity. But there is also other extreme view that we are completely superior. మనము కంప్లీట్గా superior, dissimilar అనేసి అనుకుంటూ ఉంటారు. But let me tell you one thing. You are a creature and animals are also creatures. In that way we are common. నువ్వు క్రీచర్వి, యానిమల్స్ కూడా క్రీచర్సే. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ గాడ్ హ్యాస్ గివెన్ హిజ్ ఇమేజ్. దేవుడు తన స్వరూపాన్ని నీకు ఇచ్చాడు. సెన్స్ ఆఫ్ డిగ్నిటీ ఇచ్చాడు, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. దాన్ని బట్టి హౌ షుడ్ వి ట్రీట్ ది యానిమల్స్, జంతువుల్ని ఏ విధంగా మనం చూడాలి. వీ ఆర్ కాల్ టు హ్యావ్ డిగ్నిటీ. మనము గౌరవప్రదంగా జీవించడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అందుకని జంతువుల్లాగా ప్రవర్తించకూడదు. కొన్ని వచనాలు ఉంటాయి బైబిల్లో. కీర్తనలో 32:9 బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనను కంచరగాడిది వలెనను మీరు ఉండకూడదు. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళంతోనూ బిగింపవలను. వీ ఆర్ రేషనల్ బీయింగ్స్. జంతువుల్లాగా ప్రవర్తించొద్దు. జంతువుల్ని ఎక్కడికైనా ప్రతిసారి తీసుకెళ్ళాలి. నువ్వు అలాగా నిన్ను తీసుకెళ్ళాలి, నిన్ను నడిపించాలి అనుకోద్దు. హౌ మెనీ టైమ్స్ యూ ప్రేడ్ లైక్ దిస్? ప్రభా, నాకు టెంప్టేషన్ రాకుండా కట్టిపడే, నా కాళ్ళు చేతులు నువ్వు కట్టేయి అని ఎన్నిసార్లు నువ్వు అనుకోలేదు? గాడ్ సేస్ నో, యు ఆర్ నాట్ యానిమల్. ఐ గేవ్ యూ రేషనాలిటీ, ఐ గేవ్ యూ మొరాలిటీ. ఐ వాంట్ యూ టు యూజ్ దట్. వాటిని వాడుకోవాలి. సో దట్స్ వాట్ గాడ్ వాంట్స్. బైబిల్లో యాంట్స్ గురించి ప్రస్తావించారు. యాంట్స్ వర్క్ ఎ హార్డ్. In the same way, humans are expected to work hard. బైబిల్లో ఐజియా 1:3లో ఆక్సెన్ గురించి, ఎద్దుల గురించి, డాంకీ గురించి, గాడిద గురించి చెప్పారు. వాటికి వాళ్ళ యజమానులు తెలుసు, కానీ మీరు ఆ జంతువుల్లా కూడా లేరు అని చెప్తా ఉన్నారు. జెర్మియా 8:7లో బర్డ్స్, మైగ్రేటరీ బర్డ్స్ సీజన్ అయిపోయిన తర్వాత వెనక్కి వస్తారు, కానీ మీరా వెనక్కి రారు. సో వీఆర్ సుపీరియర్, వీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ యానిమల్స్ అనే విషయాన్ని చెప్తున్నాడు. వీఆర్ సిమిలర్. సో వీ షుడ్ నాట్ ఫీల్ ప్రౌడ్. మనం యానిమల్తో కొన్ని విషయాల్లో సమానం కాబట్టి నా ఇష్టం అంటానికి వీల్లేదు. వీఆర్ సుపీరియర్. అందుకనే మనం జంతువుల్లాగా ప్రవర్తించకూడదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐఎమ్ కమింగ్, వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. వీఆర్ హియర్ టు రూల్. దేవుడు మనల్ని రూల్ చేయమని పిలుస్తూ ఉన్నాడు. ఈ రూలింగ్ అనే దానికి ద ఫస్ట్ స్టెప్ మనకి ఎక్కడ కనబడుతుంది తెలుసా? వెన్ గాడ్ క్రియేటెడ్ ది యానిమల్స్, హీ సెండ్ ద యానిమల్స్ టు యాడమ్ టు నేమ్ దెమ్. హీబ్రూ కల్చర్లో గివింగ్ ఎ నేమ్ ఈజ్ డిక్లేరింగ్ ద ఆనర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి పిల్లలకి కొత్త బుక్ కొనిస్తే వాళ్ళ పేరు రాసుకుంటారు. దట్ ఈజ్ డిక్లేరింగ్ దర్ ఓనర్షిప్. ఈ బుక్ నాది అని చెప్తూ ఉంటారు. ఇన్ ద సేమ్ వే యానిమల్కి పేరు పెట్టాడంటే హీఈస్ డిక్లేరింగ్ ద ఓనర్షిప్ అన్నమాట. సో as we are dominating the animals, we use the animals in the right way. Elaga right way ante, I'll give you the 5 ways how animals are used in the right way. ఒకటి, దేవుడు పాపం చేసిన తర్వాత యానిమల్ స్కిన్ని గార్మెంట్గా తయారు చేసి ఇచ్చాడు. దట్స్ ద ఫస్ట్ థింగ్. రెండోది, ఏబెలు యానిమల్ని సాక్రిఫైస్గా వాడాడు. దట్ ఈస్ ది సెకండ్ థింగ్. మూడోది, బిఫోర్ ద ఫ్లడ్ ఏ క్రీచర్ కూడా ఇంకో క్రీచర్ని చంపేది కాదు. అంటే పాకేరి కానీ ఎగిరే కానీ బ్లడ్ అనేది సాక్రిఫైస్ తప్పించి దేనికి పడేది కాదు బిఫోర్ ద ఫ్లడ్. బట్ ఆఫ్టర్ ద ఫ్లడ్ అంటే మనుషులు జంతువుల్ని తినేవాళ్ళు కాదు, పక్షుల్ని తినేవాళ్ళు కాదు, మాంసం తినేవాళ్ళు కాదు, వెజిటేరియన్ బిఫోర్ ద ఫ్లడ్. బట్ ఆఫ్టర్ ద ఫ్లడ్ గాడ్ హ్యాస్ టు డిక్లేర్ దిస్. జెనసిస్ 9:3 ప్రాణముగల సమస్త చరములను మీకు ఆహారముగను పచ్చని కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఇప్పటిదాకా చెట్లు ఇచ్చాను కదా, అలాగా మీకు జీవులను కూడా ఇస్తున్నాను.
సో ద ఫ్లెష్ ఒకటి గార్మెంట్, రెండోది సాక్రిఫైస్, మూడోది ఫ్లెష్, నాలుగోది వి యూజ్ యానిమల్స్ ఫర్ అగ్రికల్చర్, మనము దున్నటానికి వాడతాం, ఫర్ ట్రావెలింగ్ ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్ళటానికి. ఐదోది యానిమల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ పెట్స్. యోబు 40:41, కీర్తనలు 104:26 వీటి దగ్గర చూస్తున్నాం యానిమల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ పెట్స్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, డూ యు నో వాట్ గాడ్ గేవ్? వెన్ గాడ్ గేవ్ ద 10 కమాండ్మెంట్స్, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అదే టైంలో ఏమన్నాడు తెలుసా? సాబత్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్ బట్ ఆల్సో ఫర్ యానిమల్స్. నువ్వు ఒక్కడివే కాదు రెస్ట్ తీసుకోవాల్సింది, యానిమల్స్కి కూడా రెస్ట్ ఇవ్వాలి అని అంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూ దట్ నీడ్ టు బీ కేర్డ్ బట్ దే ఆల్సో షుడ్ బి కేర్డ్. నీకు మాత్రమే అవసరతలు ఉన్నాయి అనుకోవద్దు, వారికి కూడా అవసరతలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. సో యాజ్ పీపుల్ హూ హ్యావ్ బీన్ గివెన్ దిస్ రెస్పాన్సిబిలిటీ, వీ నీడ్ టు డామినేట్, నాట్ టు డిస్ట్రాయ్ but to develop them, but to use them in a proper way. We should not misuse the animals. We should not abuse the animals. We should rightly use the animals. We can domesticate the animals with a purpose. So, ivi manamu our relation with the animals is concerned. So, till now we looked at two major points. As human beings in the image of God, how to relate with fellow humans. Dantlo 2 points chusam. In relation to God, in relation to one another. Tarata, as humans in the image of God, how to relate to animals. We are similar to animals, kabatti humility undali, pride undakodu. We are superior to animals, kabatti manaki dignity undali, pratyekata undali. And the third one is, we are in the image of God, we have been given the responsibility to rule over the animals. Humility, dignity, responsibility, as far as in relation with animals. And finally, the last point, being humans in the image of God, how to relate to environment, how to relate to earth. As I told you, except in the spiritual sense and the mental sense, we are very much similar to animals. So అందుకనే జాన్ క్యాల్విన్ అండ్ ఫ్యూ అదర్ థియోలాజియన్స్ ఏమంటారంటే, గాడ్ పైన ఉంటే రెస్ట్ ఆఫ్ ద క్రియేషన్ కింద ఉంటే మానవుడు మధ్యలో ఉన్నాడంట. ఎందుకు తెలుసా? ఇన్ హ్యూమన్ బీయింగ్ దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ గాడ్ and there is a little bit of the rest of the creation. So God has this dual nature, the divine part and the earthly part. ఈ రెండు సరిగ్గా ఉన్నట్లయితేనే దాన్ని హ్యూమన్నెస్ అంటారు. ఓన్లీ ఎర్త్ గురించి ఆలోచించి దేవుణ్ణి వదిలేస్తే కనుక నువ్వు హ్యుమానిటేరియన్ అవుతావు, హ్యుమానిటేరియనిజం అవుతావు. ఇలాంటి రిలీజియన్స్ చాలా ఉన్నాయి. ఓన్లీ గాడ్ గురించి ఆలోచించి మానవుల గురించి ఆలోచించకపోతే కనుక యూ విల్ బికమ్ సూపర్ స్పిరిచువల్. యూ బికమ్ సూపర్ స్పిరిచువల్. యూ డోంట్ రిలేట్ విత్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆర్ విత్ ది ఎర్త్. ఈ భూమితో కానీ విశ్వంతో కానీ ఎటువంటి సంబంధాన్ని పెట్టుకో. దేర్ ఫోర్ వీఆర్ ఇన్ బిట్వీన్. వీ హ్యావ్ గాడిష్నెస్ ఇన్ అస్, మనలో దైవత్వం ఉన్నది. వీ హ్యావ్ హ్యూమన్నెస్ ఇన్ అస్. ఇన్ఫ్యాక్ట్ ద కంప్లీట్ హ్యూమన్నెస్, పరిపూర్ణమైనటువంటి మానవత్వం ఏంటి అంటే, టు అండర్స్టాండ్ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అండ్ వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆ అండర్స్టాండింగ్తో ఆ బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్లో జీవించినప్పుడు ఎర్త్ని అబ్యూజ్ చేయం, రైట్ యూజ్ చేస్తాం. ఎన్వైరన్మెంట్ని డిస్ట్రాయ్ చేయం, మనము యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఎన్విరాన్మెంట్ని 2 ఎక్స్ట్రీమ్ వేస్లో యూజ్ చేస్తూ ఉంటాం. యానిమల్స్ విషయంలో 2 ఎక్స్ట్రీమ్ వేస్ అని అన్నాం కదా. వీఆర్ టోటల్లీ లైక్ యానిమల్స్ అనుకోవటం ఒక తప్పు అయితే, వీఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్స్ అనేది ఇంకొక ఎక్స్ట్రీమ్ అన్నట్లు. నేచర్ని కూడా 2 ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సృష్టిని పూజించడం, సూర్యుని పూజించడం, చంద్రుని పూజించడం, పక్షుల్ని పూజించడం, చెట్టుని పూజించడం. ఇది ఒక ఎక్స్ట్రీమ్ వ్యూ అనమాట. హ్యావింగ్ ఎ డివోటెడ్ లుక్ ఎట్ ది నేచర్. ఎవ్రీథింగ్ని ప్యాంథియిస్టిక్గా చూస్తాం అనమాట. ప్రతి దాంట్లో దైవత్వాన్ని ఆపాదించడానికి ప్రయత్నం చేస్తాం. సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఈ భూమి ప్రత్యేకమైంది, ఈ ప్రదేశం ప్రత్యేకమైంది, ఆ విధమైన ఈ జంతువు ప్రత్యేకమైంది, ఈ పక్షి ప్రత్యేకమైంది అనేటువంటి సెంటిమెంటల్ లుక్ అనేది మనము ఇస్తూ ఉంటాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో వర్షిప్ ఆఫ్ నేచర్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ వ్యూ అయితే గనక, రెండోది సౌండ్ అరుస్తున్నారు, డిస్ట్రక్షన్ ఆఫ్ నేచర్.
ఇంకొక ఎక్స్ట్రీమ్ వ్యూ ఏంటంటే డిస్ట్రక్షన్ ఆఫ్ నేచర్. నా ఇష్టం, నేనేమన్నా చేసుకుంటాను. నో నో నో, గాడ్ మేడ్ యూ ద క్యాప్టెన్ ఆఫ్ దిస్ హోల్ యూనివర్స్. ఈ విశ్వానికి నిన్ను క్రౌన్గా పెట్టాడు, కింగ్గా పెట్టాడు. కాబట్టి ద రైట్ఫుల్ పొజిషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ డొమినియన్. రెస్పాన్సిబుల్ డొమినియన్. రెస్పాన్సిబుల్ డొమినియన్ అంటే ఏంటో తెలుసా? గాడ్ ఓన్స్ ద ఫార్మ్ అండ్ వీఆర్ ద ఫార్మ్ మేనేజర్. ఈ లోకమంతా దేవుడు తాను కట్టుకున్నటువంటి ఫామ్, మనల్ని మేనేజర్గా పెట్టాడు. గాడ్ ఈజ్ ద ఓనర్, ఐ యామ్ ది స్టివర్డ్. ఈ యొక్క స్టివర్డ్గా మనం ఉండటానికి దేవుడు మనకి ప్రివిలేజెస్ ఇచ్చాడు. ఏంటది? రేషనల్ థింకింగ్ ఇచ్చాడు, మోరల్ అండర్స్టాండింగ్ ఇచ్చాడు, క్రియేటివ్ వర్క్ మనకిచ్చాడు, మనము ఆయనతో సంబంధం కలిగి ఉండటానికి లవ్ రిలేషన్ ఇచ్చాడు, మనము ఆ రిలేషన్ని కొనసాగించడానికి ప్రేయర్ కాన్సెప్ట్ ఇచ్చాడు. హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఎర్త్. మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాన్ని టేక్ కేర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. క్రిస్టియన్ షుడ్ బి ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఇన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వాన్ని కాపాడటం విషయంలో క్రైస్తవులంగా మనము ముందు ఉండాలి. ఈ ఎర్త్ని దేవుడు బ్లెస్ చేశాడు, అది ఫ్రూట్ఫుల్గా ఉండాలని. అందుకనే మానవుడు పాపం చేస్తే ఎర్త్ కర్స్ పొందుతూ ఉంటుంది. మానవుడు ప్రార్థన చేస్తే ఈ ఎర్త్ ప్లెంటిఫుల్ ఈల్డ్ని ఇచ్చేదిగా ఉంటుంది. మీరు మీ పాపాన్ని ఒప్పుకొని నాకు ప్రార్థన చేసినట్లయితే మీ పాపాలు క్షమిస్తాను, మీ దేశాన్ని స్వస్థపరుస్తాను. డూ యూ అండర్స్టాండ్ ద బ్యూటిఫుల్ రిలేషన్ విత్ ద ఎర్త్ దట్ గాడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇట్? సో ఆ విధంగా ఆలోచించినప్పుడు అబ్యూజింగ్, మిస్యూజింగ్ షుడ్ నాట్ బి దేర్. దేర్ షుడ్ బి రైట్ యూజింగ్ అనేటువంటిది. అండ్ ద ఫైనల్ థింగ్ ఇస్ దిస్: వర్షిప్ అనేది సృష్టి విషయంలో ఉండకూడదు, డిస్ట్రక్షన్ ఉండకూడదు, డివోషన్ ఉండకూడదు, డొమినియన్ ఉండాలి, రైచస్ డొమినియన్ ఉండాలి. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ది రైట్ డాక్ట్రిన్ ఆఫ్ వర్క్. పని గురించి ఎక్కడి నుంచి వచ్చింది? గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమనుకుంటారంటే పని పాపం తర్వాత వచ్చిందని. నో, ద మూమెంట్ గాడ్ క్రియేటెడ్ యాడమ్, హీ గేవ్ హిమ్ వర్క్ టు నేమ్ ద యానిమల్స్. ద మూమెంట్ హీ క్రియేటెడ్ యాడమ్, హీ గేవ్ హిమ్ వర్క్ టు టేక్ కేర్ ఆఫ్ ది గార్డెన్. The moment Eve joined Adam, both of them started working in the garden. తోటలో పనిచేయటం మొదలుపెట్టారు. They have been given a responsibility. The work is not the consequence of sin. పాపం బట్టి వచ్చింది కాదు ఈ యొక్క పని అనేటువంటిది. God made us to work. కాబట్టి ట్రూ క్రిస్టియన్ ఎవరికైతే దేవునితో మంచి సంబంధం ఉంటుందో, they will work in two ways: passionately, excellently. Do you get it? Passionately. నీ జాబ్ని ప్యాషనెట్గా చేస్తావు. నువ్వు ఎంత బాగా నీ వృత్తిని కొనసాగిస్తావు. యు మైట్ బి అ కంప్యూటర్ ప్రొఫెషనల్, యు మైట్ బి ఎ స్కిల్డ్ వర్కర్ ఆర్ ఎ స్కిల్డ్ లేబర్, you probably are a teacher, doctor, whoever it is. You do it very passionately. Very passionately. A good believer who is having a rightful relation with God will be a passionate worker. రెండోది, he will be excellent or she will be excellent. See how beautifully these are evolving. దేవుడు మనల్ని పనిచేయడానికి సృష్టించాడు. కాబట్టి మనలో డిమార్కేషన్ ఉండదు. నేను ఆఫీస్కి వెళ్తే సెక్యులరు, చర్చికి వెళ్తే సేక్రెడ్ అనేది ఉండదు. చర్చ్లో ఎంత భక్తి భావంతో నువ్వు ఉంటావో, వర్క్లో కూడా అదే భక్తిని కలిగి ఉంటావు. అంటే అక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తావు అని కాదు, బైబిల్ చదువుతావు అని కాదు. వెన్ యు ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ కంప్యూటర్, వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ యువర్ టూల్స్, వెన్ యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ, you have the same kind of attitude. God is with me, God placed me here. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకు ఈ బాధ్యత ఇచ్చాడు. సో ప్యాషనేట్ వర్క్ అండ్ ఎక్సలెంట్ వర్క్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, గాడ్ వాంట్స్ టు వర్క్ ఇన్ దిస్ వరల్డ్ త్రూ యూ అండ్ త్రూ మీ. దేవుడు ఈ ప్రపంచంలో పనిచేయడానికి ఇష్టపడేది నీ ద్వారా, నా ద్వారా అనేటువంటిది ఉంటుంది. అండ్ డొమినియన్ అనేది ఏదో సొంతానికి కాదు. ఇట్ ఈస్ నాట్ సెల్ఫిష్నెస్, ఇట్ ఈస్ ఫర్ సర్వీస్. ఇట్ ఈస్ ఫర్ సర్వీస్. యూ వర్క్ అండ్ యూ టేక్ కంట్రోల్ ఆఫ్ ది ఎర్త్, యూ టేక్ కంట్రోల్ ఆఫ్ ది యానిమల్స్, యూ టేక్ కంట్రోల్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఈస్ గివెన్ టు యూ టు గివ్ సర్వీస్ టు అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్కి మనము అడ్డంగా ఒక డ్యామ్ కట్టినట్లయితే ఇట్ గివ్స్ అస్ ఎలక్ట్రిసిటీ, పవర్ ఇస్తుంది. యూ అండర్స్టాండ్ దాట్?
అండ్ దానికి అడ్డంగా ఒక డ్యామ్ కడితే కనుక సమ్మర్లో వాటర్ని ఇస్తుంది. సర్వీస్, ద డామినేషన్ ఈజ్ ఫర్ సర్వీస్, నాట్ ఫర్ అబ్యూస్. గుర్రాన్ని మనం స్వారీ చేసి వి యూజ్ ఇట్ ఫర్ ట్రావెల్. డాగ్ని డొమెస్టికేట్ చేసేది టు బీ అ గాడ్, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో మై ఫ్రెండ్స్, వెదర్ ఇట్ ఈస్ డొమెస్టికేషన్, వెదర్ ఇట్ ఈస్ కంట్రోల్, ఆల్ డామినేషన్ ఈజ్ నాట్ ఫర్ సెల్ఫిష్నెస్ బట్ ఫర్ సర్వీస్. సో ఆ విధమైనటువంటి సర్వీస్ ఓరియంటెడ్ వర్క్ని ఇవ్వటమే ద బిబ్లికల్ వ్యూ ఆఫ్ వర్క్. మై ఫ్రెండ్స్, హూ ఎవర్ యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎవరైనప్పుడు కూడా గాడ్ గేవ్ యూ హిజ్ ఇమేజ్. దేవుడు నీకు తన ఇమేజ్ ఇచ్చాడు కాబట్టి ఇతర మనుషుల్ని అదే విధంగా చూడగలుగుతున్నావా? డిగ్నిటీ, శాంక్టిటీ, ఈక్వాలిటీ ఇవ్వగలుగుతున్నావా? ఆలోచించు. రెండోది, యాజ్ అ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ని లవ్ రిలేషన్లో మనం కలిగి ఉండగలుగుతున్నామా? ఆ లవ్ రిలేషన్ మనం ఉండగలుగుతాం. హెట్రోసెక్షువల్ మొనోగమీ మనము ఎస్టాబ్లిష్ చేయగలిగామా? ఆలోచిద్దాం. And the second point is being in the image of God, how to relate to animals. We are similar to animals, so మనం పెద్ద ఎక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యూమిలిటీ. We are superior to animals, we need to have dignity. జంతువుల్లాగా ప్రవర్తించకూడదు, జంతువుల్లాగా వ్యవహరించకూడదు. When somebody abused another human being, they called as animals. వాడు మనిషా పశువా ఇలా చేశాడు అని అంటారు. యు అండర్స్టాండ్? దాట్ ఈస్ డిగ్నిటీ. నీకుండా అలా డిగ్నిటీ, ఇతరుల పట్ల ఆ డిగ్నిటీ చూపించాలి. మూడోది, యాజ్ వీఆర్ సుపీరియర్ టు యానిమల్స్, యాజ్ వీఆర్ సిమిలర్ టు యానిమల్స్, వీ హ్యావ్ బీన్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ రిగార్డింగ్ యానిమల్స్. హ్యూమిలిటీ, డిగ్నిటీ, రెస్పాన్సిబిలిటీ. అండ్ ఫైనలీ, బీయింగ్ హ్యూమన్స్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, హౌ టు రిలేట్ టు ఎన్విరాన్మెంట్. వీ డోంట్ వర్షిప్ ది ఎన్వైరన్మెంట్. దెర్ ఇస్ నో డివోషన్ రిగార్డింగ్ దాట్. దెర్ ఇస్ నో డిస్ట్రక్షన్. వీ డోంట్ అబ్యూజ్ ఇట్. వీ హ్యావ్ ఎ డొమినియన్. ఆ డొమినియన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్క్, పని ద్వారా. ఆ వర్క్ ప్యాషనేట్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది, సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుంది. హౌ బ్యూటిఫుల్లీ ఫ్రమ్ వర్స్ 26 to 28 మన రోల్ ఏంటో అర్థమైంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ఫైనలీ కమ్ టు దోస్ 3 levels: passionate, excellent, service oriented work in this world. Your passion comes from your fellowship with God. Your excellence comes from the recognition that you have been given the image of God. Your service comes because of the love that is built in your life. సో దేవునితో సరైనటువంటి సంబంధం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద వన్ హూ అండర్స్టాండ్ దట్ హీ ఈస్ మేడ్ ఫ్రమ్ ది ఎర్త్ బట్ హ్యాస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆ రెండు తను గుర్తించినప్పుడే, హీ ఈజ్ ఇన్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ హెవెన్, మధ్యలో ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. వీ లాస్ట్ దట్ పొజిషన్, వీ హ్యావ్ ఫాలెన్ డౌన్, కింద పడిపోయాం, అర్త్ మీదకి వచ్చేసాం, దేవుడితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని తెంపేసుకున్నాం. బట్ గాడ్ ఇన్ హిస్ లవ్, గాడ్ ఇన్ హిస్ గ్రేస్, హీ డిడ్ నాట్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ హిస్ ఇమేజ్. వీ స్టిల్ హ్యావ్ రేషనాలిటీ, వీ స్టిల్ హ్యావ్ మొరాలిటీ, వీ స్టిల్ హ్యావ్ ద క్రియేటివిటీ, వీ స్టిల్ హ్యావ్ ద డిజైర్ ఫర్ లవ్ అండ్ టు బి లవ్డ్, అండ్ వీ స్టిల్ హ్యావ్ ద క్రియేటివ్ వర్క్. అయితే ఈ 5 కూడా పరిపూర్ణం ఎప్పుడవుతుంది? రైచియస్ థింకింగ్ ఎప్పుడొస్తుంది? రైట్ డెసిషన్ మేకింగ్ ఎప్పుడొస్తుంది? ఎక్సలెంట్ వర్క్ ఎప్పుడు ఇవ్వగలుగుతాం? కంప్లీట్ లవ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం? ఆల్ దిస్ ఈజ్ పాసిబుల్ వెన్ ద డిఫార్మ్డ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ రీఫార్మ్డ్ బై జీసస్ క్రైస్ట్. The sacrificial death of Jesus Christ gives that the reformation. My friends, we have been formed by God. దేవుడు మనల్ని సృష్టించాడు. We have deformed through sin. పాపాన్ని బట్టి డిఫార్మ్ అయ్యాం. బట్ హ్యావ్ యూ బీన్ రీఫార్మ్డ్? నువ్వు తిరిగి రూపకల్పన జరగటం మొదలైందా? ఈ యొక్క రిఫర్మేషన్ ఎప్పుడు దాకా జరుగుద్దో తెలుసా? టిల్ అవర్ డెత్. అల్టిమేట్లీ వీ కంప్లీట్లీ బికమ్ లైక్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుని యొక్క సమరూపంలోకి మార్చబడుతూ ఉంటాం. హ్యావ్ యూ బీన్ ద రిఫర్మేషన్ స్టార్టెడ్ ఇన్ యూ? దేవుడు నిన్ను రీఫార్మ్ చేయటం మొదలైందా? దాన్నే రీబర్త్ అంటారు, దాన్నే తిరిగి జన్మించడం అంటారు. అది నీ జీవితంలో కొనసాగుతుందా? దాన్నే శాంక్టిఫికేషన్ అంటారు. అది నీ జీవితంలో జరుగుతూ ఉన్నదా? షాల్ వి లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. దేవా, మమ్మల్ని నీ రూపంలో తయారు చేశావు.
అంటే ఏంటో మాకు అర్థమైంది ప్రభువా. నీ రూపంలో ఉన్నటువంటి మాకు డిగ్నిటీ ఇచ్చావు, శాంక్టిటీ ఇచ్చావు, తోటి మానవులతో ఈక్వాలిటీ ఇచ్చావు. వీఆర్ సిమిలర్ టు యానిమల్స్, ఎందుకంటే వీఆర్ క్రీచర్స్ కాబట్టి. వీఆర్ సుపీరియర్ టు యానిమల్స్, ఎందుకంటే నీ రూపాన్ని మాకు ఇచ్చావు కాబట్టి. వీ హ్యావ్ బిన్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ. అందుకే మమ్మల్ని క్రౌన్ ఆఫ్ క్రియేషన్గా చేశావు ప్రభువా. ఎన్వైర్నమెంట్ విషయంలో సృష్టిని మేము పూజించాం, సృష్టిని మేము నాశనం చేయం, మాకు బాధ్యతనిచ్చావు. వండర్ఫుల్ ప్రభువా. అండ్ ఫైనలీ వీ హ్యావ్ బిన్ గివెన్ ఎ వర్క్. ఆ వర్క్లో ప్రభువా, ఈ సృష్టి అంతటినీ ప్రభువా బాగు చేయటంలో మమ్మల్ని నీ యొక్క రిప్రజెంటేటివ్స్గా వాడుకుంటున్నాం, నీ యొక్క స్టివర్డ్స్గా వాడుకుంటున్నాం, నీ యొక్క ఫామ్ మేనేజర్స్గా వాడుకుంటున్నాం. నీతో మాకు చక్కటి సంబంధం, సహవాసం ఉన్నప్పుడే ఈ లోకంలో మేము ఏం చేయాలో మాకు అర్థమవుతుంది ప్రభా. ప్రభా, నువ్వు మమ్మల్ని ఫామ్ చేసావు, పాపాన్ని బట్టి మేము డీఫామ్ అయ్యాం. నీ యొక్క కుమారుని ద్వారా మమ్మల్ని రీఫామ్ చేయడానికి ఇష్టపడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. ఈరోజు ఎంతమంది అయితే మాటలు విన్నారో వాళ్ళలో ఆ రీబర్త్ జరగకపోతే సీరియస్గా ఆలోచించడానికి సహాయం చేయండి. జరిగినట్లయితే ప్రభా, పర్ఫెక్షన్ వైపు ప్రభా, శాంక్టిఫై అవ్వటానికి, దినదినము అభివృద్ధి చెందటానికి మాలో మీ పని జరిగించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.